ఇది మెయిన్ మొత్తం ఇది యాక్చువల్గా వైట్ శాండల్లో హైయెస్ట్ సేల్ అయ్యే ప్రాపర్టీ ఇది. అంటే దీన్ని హార్డ్వుడ్ అంటారు దీన్ని. మొత్తంలో అంటే ఇదంతా కూడా దాదాపు ఈ రేంజ్కి వచ్చేస్తుంది. ఇది దాదాపు ఇది 30-40-30 ఫీట్లా పెరుగుతుంది. ఒక 15 ఫీట్లు పెరిగింది కదా, డబుల్ అవుతుంది ఇది. సో మనకు ఇంట్లో స్క్రాప్ ఉంటుంది, ఏ గ్రేడు, బి గ్రేడ్, సి గ్రేడ్ ఉంటుంది. ఇదంతా ఏ గ్రేడ్ అన్నట్టు. అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ మధ్యలో ఉంది కదా వుడ్, మనకి చక్రా అంటుంది కదా, దాన్ని హార్డ్వుడ్ అంటారు. ప్రస్తుతం దీని మార్కెట్లో కాస్ట్ వచ్చేసి 26 నుంచి 35 వేల మధ్యలో ఉన్నాయి పర్ కేజీ. సో మనకి ఇచ్చే చెట్లను వర్స్ట్ కండిషన్లో పెంచితే 25 కిలోలు వస్తుంది, బెస్ట్ కండిషన్లో పెంచితే అంటే 25 నుంచి 35 కిలోల మధ్యలో. కానీ మనం కస్టమర్స్కి ఏం చెప్తున్నాం అంటే 25 కిలోలు చెప్తున్నాం. మనం పెంచే స్టైల్ ఇప్పుడు ఇక్కడ చెప్పాలంటే ఇది ఈ స్టైల్లో ఎవరు పెంచరు. ఇంకోటి ఏంటంటే మామూలుగా చాలా మందికి తెలిసే సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఇది ఉంది కదా చెట్టు సొంతంగా పెరిగేది కంపల్సరీ. ఈ చెట్టు పక్కన ఇంకొక చెట్టు ఉండాలి. చూడు మామిడి చెట్టు ఆల్రెడీ ఈ చెట్టు మధ్యలో ఒకటి వెళ్ళిపోయింది, ఇది కొట్టేవి ఉంటాయి, కొన్ని ఎండిపోయి ఉంటాయి. ఎరువు కానీ వాటర్ కానీ పెస్టిసైడ్ కానీ ఏదైనా తీసుకొని దాని నుంచి ఇది ఇస్తుంది. ఇది తీసుకునే క్రమంలో ఎండిపోతుంది మొత్తానికి. సో అది 2 ఇయర్స్ ఒకసారి 3 ఇయర్స్ ఆ చెట్టు కొట్టేస్తుంది మొత్తం. కొట్టేసి ఇది డైరెక్ట్ తీసుకోవాలి అసలు, తీసుకున్నా పెరిగాయి. సో కాబట్టి ఆ తీసుకొని 2 ఇయర్స్ ఒకసారి 3 ఇయర్స్ ఒకసారి మళ్ళీ కొత్త చెట్టు పెడతారు. ఆ చెట్టు మళ్ళీ ఎండిపోతూ ఉంటుంది కంపల్సరీ. రూల్ అది. ఈ వైట్ శాండల్ చెట్టు అనేది సొంతంగా నీటిని కానీ ఎరువులను కానీ తీసుకోండి ఖచ్చితంగా. ప్రతి చెట్టు పక్కన కాదు అది ఎండిపోతుంది, అది మొత్తం ఎట్లా వెళ్ళిపోయింది, మొత్తానికి ఎండిపోయింది, కంప్లీట్ ఎండిపోతుంది. ఎందుకంటే దీని పోషకాలు కూడా దానికి వెళ్ళిపోతుంది. సొమ్మల చెట్టు పెడతారు ఆ పక్కన మళ్ళీ. ఇది రూల్ ఇది. తర్వాత ఈ కిందికి 3 ఫీట్ ఉంటుంది, పైన 3 ఫీట్ ఉంటుంది. 3 ఫీట్ ఉంటుంది, పైన 3 ఫీట్ ఉంటుంది. ఎంత పెద్ద వరద వచ్చినా ఈ చెట్టు జరుగుతుంటుంది ఇక్కడ. ఎంత మందం వస్తుంటుంది. సో మనకు అంటే 120 స్క్వేర్ యార్డ్ 9 చెట్లు ఇస్తారు. ఇన్కమ్ అనేది అక్కడ ఇన్కమ్ ఎట్లా జనరేట్ అవుతుంది, ఎంత వస్తుంది అనేది అక్కడ ఒక ఇది దీని హిస్టరీ. అంటే మనకి ఇది హార్డ్వుడ్ ఇలా ప్రతిది కూడా ప్రతి చెట్టుకు ఒకటి ఉందా, ఇది చెప్తా. ప్రతి చెట్టుకు ఒక నెంబర్ ఉంటుంది, ప్రతి చెట్టుకు ఒక నెంబర్. 6 ఇయర్స్ తర్వాత దీనిలో ఆయిల్ సప్లై అవుతుంది. ఈ ఆయిల్ అనేది 2 lakhs ప్రస్తుతం మార్కెట్ వాల్యూ 2 లక్షల పైన లీటర్. అది లీటర్ 2 లక్షలు. సో 6 సంవత్సరాల తర్వాత ప్రతి చెట్టుకు ఒక చిప్ ఇస్తారు, డిజిటల్ చిప్. అంటే మనం ఏం చేస్తాం అంటే కామన్గా ఆయిల్ అయినప్పుడు ఇది జీప్స్లో లేకపోతే కట్ చేసి వెళ్తాను, వీళ్ళకి వచ్చేది ఎవరు కదా. సో ఇట్లా కొట్టంగానే ఇమ్మీడియట్గా అక్కడ మెమరీ వెళ్ళిపోతుంది, సెక్యూరిటీకి వెళ్ళిపోతుంది, చెట్టు నెంబర్తో సహా. దానికి అదే అంటారు. సో ఉరికొస్తాడు వాడు సెక్యూరిటీ. ఇట్లా కొట్టంగానే ఉరికొస్తాడు. అంటే అంత కాస్ట్. నువ్వు ఆయిల్ తీసేసినావు అనుకో చెట్టుకు వాల్యూ ఉండదు. చెరుకులో మొత్తం తీసినాక ఏముండాలా. సో ఆయిల్ కూడా తీయలే. 6 ఇయర్స్ తర్వాత సెక్యూరిటీ స్టార్ట్ అవుతుంది. అందుకే మనకు ఒకటే గేట్ ఎందుకు అది 3 గేట్లు ఓపెన్ చేయొచ్చు. కానీ ఎందుకంటే ఇవన్నీ గేట్లు ఓపెన్ చేస్తే సెక్యూరిటీ పెంచుకోవాలి. కాబట్టి ప్రతి దానికి 6 ఇయర్స్ తర్వాత చిప్ పెడతాడు. ఎందుకంటే లక్షల వాల్యూ కాబట్టి ఆ చిప్పులు పెట్టి కంపల్సరీ అది కంప్యూటరైజ్కు కనెక్టింగ్ ఉంటుంది. నువ్వు చిన్న ఘాట్ వేసినా ఇమ్మీడియట్ అక్కడ పోతుంది, ఇమ్మీడియట్గా వాళ్ళు. అంటే దానికి నష్టం కలగకుండా ఇది అంత సెక్యూరిటీ సిస్టమ్ అనేది. ఇలా ఇది ఏ గ్రేడ్ అయితే ఇలా మళ్ళీ కొమ్మలు బి గ్రేడ్. అంటే చిన్న ఇది కూడా వేసుకోదు అన్నట్టు. ఇలా అంటే ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ పెంచి అమ్ముతారు అన్నట్టు. ఆ సి గ్రేడ్ అనేది ఇప్పుడు మనం పచ్చిమిరకాయలు అమ్మే ఏ గ్రేడ్, బి గ్రేడ్ తాళ్ళు ఉంటుంది కదా, ఆ తాళ్ళు కూడా అమ్ముడిపోతుంది ఇలా. అంత వాల్యూడ్ అన్నట్టు ఇది. సో ప్రస్తుతానికి ఓన్లీ 2 దేశాలే పండిస్తున్నాయి. అంటే 2 దేశాలనే ఈ వన్ అనుకున్నది, ఒకటి ఇండియా, ఒకటి ఆస్ట్రేలియా. 2 దేశాల్లో మాత్రమే పండిస్తున్నారు. మనది సాయిల్ టెస్ట్, వాటర్ టెస్ట్ అయినాకనే, అంటే ఎవరైతే IWST ఉంది కదా వాళ్ళ ఆధ్వర్యంలో మాత్రమే పండిస్తారు. అంటే ఇప్పుడు ఆ చెట్టు కాడ స్టార్ట్ అవుతుంది కదా, మళ్ళీ మొత్తం చెట్టు నీరు పడుతుంది. కానీ ఇక్కడ ఈ చెట్టు వరకు వాడినాక కరెంట్ పోయిందనుకో మళ్ళీ ఆన్ చేసేటప్పుడు ఈ చెట్టు నుంచి పడుతుంది. అర్థమైందా? అంటే ఒక్క నీళ్ళు ఎంత మోతాదు రావాలి, దీని నుంచే ఫర్టిలైజర్, దీని నుంచే పెస్టిసైడ్, దీని నుంచే వాటర్. ఇవన్నీ మనకు దీనికోసం అని 6 లక్షల లీటర్ల వాటర్ కెపాసిటీ ట్యాంకర్ ఉంటుంది ఇక్కడ. అక్కడనే ఇజ్రాయల్ సిస్టమ్ ఉంటుంది, మనం అక్కడ పోతాం. సో అంత పర్ఫెక్ట్గా అంటే